ఈరోజు భద్రతా ఆఫర్కు సంబంధించి సురక్షితమైన బఫర్లను సృష్టించడం మరియు ఈ మండలాలను చుట్టుపక్కల సామాజిక మౌలిక సదుపాయాలకు అనుకూలమైన సమగ్ర పట్టణ ప్రదేశాలుగా మార్చాలే ఇది మా తక్షణ బాధ్యత అని మరో అంశం అధ్యక్ష కాయిలాబడ్డ మరియు నిర్వహణ లేని పారిశ్రామిక యూనిట్లు ఆర్థికంగా వాడుక లేకపోవడం నిర్వహణలో లేని ఆస్తులు ఇటీవల సర్వేలు ఈ ప్రాంతంలోని పారిశ్రామిక ఆస్తులతో కొంత ఉపయోగించుకోవడం లేదా పని చేయకపోవడం వంటి అనేకంగా సూచించబడ్డాయి సర్వేస్ ద్వారా. అదేవిధంగా ఓల్డ్ టెక్నాలజీస్ అధ్యక్ష పాత సాంకేతిక అంతరాయం కలిగించిన సరఫరా గొలుసులు దట్టమైన పట్టణ వాతావరణంలో నిర్వహణ పెరుగుతా ఉన్న ఎక్స్పెండిచర్ అధ్యక్ష నియంత్రణ అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ కారణంగా యూనిట్లు ఆర్థికంగా లాభదాయకంగా లేకుండా పోయాయి. ఇది మేం చెప్పింది కాదు అధ్యక్ష. పారిశ్రామిక వాడల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని అక్కడ చిన్న మధ్య సూక్ష్మ పరిశ్రమలకు సంబంధించిన అధినేతలు అదేవిధంగా అక్కడ ఉన్న అసోసియేషన్కు సంబంధించిన పెద్దలందరూ కూడా వచ్చి అనేక సందర్భాల్లో మాతో పాటు గత ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలందరినీ కూడా వారికి కూడా తెలియచేయడం జరిగింది. ఇవన్నిటిని కూడా ఆలోచన చేసి ఈరోజు మా హిల్ట్ పాలసీ మరి ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికి మనము ఏ విధంగా ఈ పాలసీ గైడ్లైన్స్ తీసుకురావాలి, ఈ పాలసీ అంశాలు తీసుకురావాలని మరో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో మరి సీనియర్ మినిస్టర్గా ఉన్న పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, టూరిజం మినిస్టర్గా ఉన్న కృష్ణారావు గారు, నేను ఇండస్ట్రీ మినిస్టర్గా మేమందరం కూడా ఈరోజు క్యాబినెట్ సబ్ కమిటీని వారు ఏర్పాటు చేయటం, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో ఈ హెల్త్ పాలసీకి సంబంధించిన లక్ష్యం, అదేవిధంగా దీనికి సంబంధించిన అనేక అర్హతలు, అదేవిధంగా విచక్షణ లేకుండా ఏకరీతిలో ఒక డిసిప్లిన్డ్ విధానం తీసుకొచ్చడానికి అన్నిటిని కూడా తీసుకురావడం జరిగింది. ఎందుకంటే బిఫోర్ దే స్పీక్ అధ్యక్ష ఐ వాంట్ టు స్పెసిఫికలీ మెన్షన్ ద ఆబ్జెక్టివ్స్. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఆబ్జెక్టివ్స్ వెళ్లకుండా ఏదో ఇష్టరాజ్యంగా అడ్డగోలుగా మాట్లాడుతూ ఇప్పుడు మహేశ్వర్ రెడ్డి గారు నవ్వుతున్నట్టు ఆ విధంగా అంత సీరియస్నెస్ లేకుండా అధ్యక్ష, ఇంత సీరియస్నెస్ వాట్ వీఆర్ పుట్టింగ్ ఇన్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్ దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ అధ్యక్ష. దట్ ఈస్ అవర్ కన్సర్న్, దట్ ఈస్ అవర్ కన్సర్న్ అధ్యక్ష. వి విల్ స్టే. ఇదే నీరు తాగి ఇదే గాలి ఉండి పీల్చి ఇంకో 10-20 సంవత్సరాలు మనం బ్రతుకుతాం, కానీ భావి తరాలకు అందిస్తా ఉన్నది ఏందని ఆలోచన చేయలేకుండా మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. వాళ్లకు బాధ్యత లేకుండా మాట్లాడుతూ ఉన్న అంశం విషయంలో ఈ లక్ష్యాలు ఏంది, ఈ ఆబ్జెక్టివ్స్ ఏంది చెప్పాల్సిన ధర్మంతో మేము అందరం కూడా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు లక్ష్యం ఏంది, హైదరాబాద్కు సంబంధించిన ఆర్థిక వైవిధ్యానికి సంబంధించి ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో పారిశ్రామిక భూములకు సంబంధించి బహుళ వినియోగ మండలాలను మార్చడం మా ముఖ్యమైన లక్ష్యం అధ్యక్ష. సుమారు 50-60 సంవత్సరాల క్రితం నగర శివార్లో స్థాపించడానికి 21 పారిశ్రామిక ఎస్టేట్ పార్కులు మరియు ఆటో నగర్లు సుమారు 9,292 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో దాదాపు 2,000 ఎకరాలు స్వాతంత్ర పారిశ్రామిక భూములు మరియు 50% ప్లాట్ చేసిన స్థలాలున్నాయి. ఇవి ఇప్పుడు నగరం ప్రధాన భాగంగా మారిపోయాయి. పాతబడిన సాంకేతిక సరఫరా గొలుసుతో అంతరాయం కలుగుతా ఉంది. మీరు ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయా పరిశ్రమలకు సంబంధించిన యాజమాన్యులు అసోసియేషన్స్ అనేక సందర్భాల్లో ఇంతకుముందు చెప్పినట్టు వస్తే వాటి విషయంలో నిర్ణయం తీసుకోవాలి. అదేవిధంగా ఈరోజు వారి ఆస్తులన్నిటిని కూడా డైనమిక్ హబ్గా మార్చే ఒక ఆలోచన చేయాలని ముందుకెళ్లటం జరిగింది అధ్యక్ష.
ఈ విధానం ప్రత్యేకంగా నివాసి సంపూర్ణ యాజమాన్యం కలిగి ఉన్న అంటే సింపుల్ అధ్యక్ష, సింపుల్. చాలా మందికి అసలు పాలసీ బయటికి రాకముందే ఆలోచన చేసి ఏదో ఒక పర్స్పెక్టివ్ ఇవ్వడానికి ప్రయత్నం చేశాం. ప్రభుత్వ భూములు అమ్ముతున్నారు అని ఓ పక్షాన టీఆర్ఎస్ అంటే మేమేమి అనొద్దా అని బీజేపీకి సంబంధించిన మా మిత్రులు కూడా అదే విధంగా మాట్లాడారు అధ్యక్ష. చాలా దురదృష్టకరం అధ్యక్ష. బేసిక్ సమాచారం. ఐఎమ్ అబ్సల్యూట్లీ అపీలింగ్ టు అవర్ honorable learned members from TRS and BJP. The basic facts we have to know. సార్, ఇది ఎవరైతే యాజమాన్యులు ఉన్నారో, ఎవరైతే పారిశ్రామిక సంబంధించిన యాజమాన్యులు ఉన్నారో అది వారి సొంత భూమి అధ్యక్ష. ప్రభుత్వం వారికి ఆనాడు 50-60 సంవత్సరాల క్రితం సేల్ కన్సిడరేషన్ మీద పూర్తి స్థాయిలో వారి ఆస్తు వారి హక్కుకు కలిగించే విధంగా వారి పట్టా భూములకు సంబంధించిన అంశం విషయంలో ఒక వెసులుబాటు, ఒక ఫీని పెట్టి వారికి వెసులుబాటు కల్పించి వారికి ఆర్థికంగా పరిపుష్టకంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో వారికి రేపు రాబోయే కాలంలో ప్రపంచంలో జరుగుతా ఉన్న మార్పుల వల్ల ఈరోజు టెక్నాలజికల్ యుగం ముందుకు నడుస్తున్న తరుణంలో వారికి అవకాశం ఇస్తామంటే మీరేం చెప్తా ఉన్నారు అధ్యక్ష? ప్రభుత్వం భూమిని అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా 50%, 30% SRO రేటుకి ఇచ్చిందని చెప్తా ఉన్న తరుణం అధ్యక్ష. ఇది ప్రభుత్వ భూములు కావు. ప్రభుత్వం ఒక పర్పస్ ద్వారా వారికి అమ్మింది. అమ్మిన తర్వాత రెవెన్యూ చట్టం ప్రకారం చాలా వారికి కూడా తెలుసు, కానీ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రక్కదారి పట్టించేందుకు చేస్తా ఉన్న ప్రయత్నం అధ్యక్ష. సార్, ఎవరైనా మనం భూమి కొన్నప్పుడు భూమికి సంబంధించే హక్కులు ఎవరు కలుగుతాయి అధ్యక్ష? కొనుక్కున్నవాడు కలుగుతాయి. ఆ హక్కులు కలిగిన భూమికి సంబంధించి ఒక ఫీజుని ఏర్పాటు చేసి వెసులుబాటు కల్పించి వారిని ఇంకా ఎంపవర్ చేయాలనే ప్రధానమైన ఉద్దేశం. వారు ఏం చెప్తున్నారు అధ్యక్ష? ప్రభుత్వ భూములు అడ్డగోలుగా రాసిస్తా ఉన్నారు, సగం రేటుకే రాసిస్తా ఉన్నారు, 30%కే రాసిస్తా ఉన్నారు అని మాట్లాడటం సరికాదని నేను గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఈరోజు టీజీఐఎస్సీ ద్వారా నిర్దిష్ట ప్రయోజనాల కోసం యూనిట్లకు కేటాయించబడిన భూములు ఉంటాయి. ఇక్కడ కేటాయింపుదారులు తమ ఆర్థిక బాధ్యతలు మరియు ప్రాజెక్ట్ నిబద్ధతలను పూర్తిగా నెరవేర్చిండ్రు. ఈ నిబంధనల నెరవేర్పు తర్వాత కార్పొరేషన్ సేల్ డీడ్లను అమలు చేసింది. వన్స్ సేల్ డీడ్ ఈస్ డన్, చాలా మంది కూడా